Hello viewers, welcome to our channel All-in-One Film Updates. Review of the day Mark Antony starring by Vishal S.J. Surya మరియు సునీల్ కలిసి నటించిన లెట్స్ సీ ద రివ్యూ. ఓవరాల్ గా ఈ మూవీ అయితే పర్లేదు, ఒక లైట్ వెయిట్ కామెడీ ఎంటర్టైనర్ ఈ మూవీ. మోర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు వ్యూవర్స్. ఇంకా స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ఆంటోనీ కొడుకైన మార్క్ టైం ట్రావెలింగ్ కాలింగ్ ఫోన్ తో వాళ్ళ మదర్ ఫాదర్ ని ఎలా సేవ్ చేసుకున్నాడు, ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్ ని చేంజ్ చేయడం వల్ల హీరో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్ గా ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేశాడు, వాళ్ళ మదర్ ని ఫాదర్ ని సేవ్ చేయగలిగాడా లేదా, వీటి మధ్యలో కామెడీ సీన్స్ తో అయితే స్టోరీ ప్లాట్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చూసుకుంటే ఒక లైట్ వెయిట్ కామెడీతో అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ బ్యాంక్ తో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే హిలీరియస్ కామెడీ సీన్స్ తో గానీ ఎంగేజింగ్ ఆస్పెక్ట్స్ తో ఇంట్రెస్టింగ్ సీన్స్ తో అయితే మూవీ అయితే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ తో చాలా బాగుంటుంది. ప్లస్ల గురించి మాట్లాడుకుంటే విశాల్ ఎస్జే సూర్య కామెడీ అండ్ ఫన్ తో అయితే ఈ మూవీలో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇవే కాకుండా స్టోరీ న్యూ కాన్సెప్ట్ తో అవ్వడం వల్ల అండ్ వీటి మధ్య టైం ట్రావెలింగ్ కాలింగ్ ఫోన్ కాన్సెప్ట్ తో మూవీ మధ్యలో అయితే కామెడీ వర్షన్స్ ఉండడం వల్ల అయితే మూవీకి అయితే చాలా ప్లస్ అయ్యాయి. అండ్ వీటితో పాటు విజువల్స్ 19 బ్యాక్ డ్రాప్ లో ఉండే సీన్స్ గానీ సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ మూవీని చాలా రిచ్నెస్ గా చూపిస్తాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎస్జే సూర్య కామెడీ అయితే మూవీకి అయితే చాలా ప్లస్ అయింది. నెక్స్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ బీజిఎం అయితే అంత బాగోలేదు అండ్ మనకు స్టోరీ కూడా చాలా స్పీడ్ గా గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ కాకుండా ఉంటాయి. మెయిన్ గా కొన్ని సీన్స్ లో అయితే ఎడిటింగ్ అయితే చాలా స్లో నరేషన్ తో లాగ్ తో అనిపిస్తుంది. అది ఎడిటింగ్ వల్ల అయితే మనకు అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయాల గురించి మాట్లాడుకుంటే విశాల్ యాక్టింగ్ కానీ డిఫరెంట్ గెటప్స్ కానీ చాలా బాగుంటాయి ఈ మూవీలో. వీటితో పాటు మార్క్ యాంటోనీ క్యారెక్టర్ అయితే మూవీకి చాలా బాగా ప్లస్ అయింది. మెయిన్ గా కామెడీ సీన్స్ లో అయితే చాలా ఎంటర్టైనబుల్ గా ఉంటాయి విశాల్ కామెడీ. మెయిన్ గా విశాల్ గారు క్లైమాక్స్ లో వచ్చే గుండు బాస్ గెటప్ తో అయితే మూవీలో అయితే ఆడియన్స్ ని చాలా ఎంటర్టైన్ చేస్తారు. ఆ సీన్ లో అనకొండ గన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. క్లైమాక్స్ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఎంగేజింగ్ పాయింట్స్ తో అయితే క్లైమాక్స్ చాలా బాగుంటది. నెక్స్ట్ ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అయితే ఆ కామెడీ టైమింగ్ గానీ ఆ పర్ఫార్మెన్స్ గానీ మూవీకి అయితే చాలా ప్లస్ అయ్యాయి. ఎస్జే సూర్య మదర్ క్యారెక్టర్ లో వాళ్ళ ఫాదర్ ని కాపాడాలని చెప్పి కాల్ చేసే సీన్ ఉంటది. ఆ సీన్స్ లో ఆంటోనీ చంపాలనే కాన్వర్సేషన్ గానీ సీన్స్ గానీ చాలా కామెడీ హిలీరియస్ ఫన్ తో అయితే ఉంటాయి. మెయిన్ గా ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ కామెడీతో అయితే యూనిక్ గా ఉంటాయి ఈ మూవీలో. అదర్ పర్ఫార్మెన్స్ చేసిన రితు వర్మ గానీ సునీల్ గారు గానీ మూవీలో అయితే కీ రోల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా ఈ మూవీ అయితే మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయదగిన మూవీ ఫ్రెండ్స్. ఆడియన్స్ ని మెస్మరైజ్ కామెడీతో హిలీరియస్ ఫన్ తో అయితే ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ. ఈ మంచి కామెడీ ఎంటర్టైనర్ అయితే వీకెండ్ లో టైం పాస్ కి అయితే చూడొచ్చు. ఎందుకంటే కామెడీ సీన్స్ బాగుంటాయి కానీ స్టోరీ లైన్ అయితే కొంచెం లాగ్ గా ఉంటది ఫ్రెండ్స్. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మూవీ అయితే పర్లేదు అనిపించింది, ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా. నాకైతే ఈ ఫిలిం అయితే నచ్చింది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూ తో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead. As the last stop